Hi everyone, welcome to Archive Maths. Yours Rajshekhar, Faculty of Mathematics. సో మనము అర్థమెటిక్లో భాగంగా ఇంతవరకు మనము నంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్, ఎక్స్పోనెంట్స్, అలానే సర్డ్స్ అనే టాపిక్ గురించి మనము తెలుసుకోవడం జరిగింది. సో వీటిలో మనకు సర్డ్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ ప్యూర్ మ్యాథ్స్ కింద మనము తీసుకోవచ్చు. సో మరి అర్థమెటిక్లో ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్ మనము తెలుసుకుంటున్నాం. సో అదేంటంటే సింప్లిఫికేషన్, సూక్ష్మీకరణ అనే చాప్టర్ టాపిక్ గురించి మనము తెలుసుకుందాం. సో సింప్లిఫికేషన్, సూక్ష్మీకరణ అంటే జనరల్గా మనకు సింప్లిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్. సో కాంప్లికేటెడ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు వాటిని 1 or 2 స్టెప్స్లో మనము డైరెక్ట్గా ఆన్సర్ అనేది రాయగలగడం అంటే, సో దాన్ని ఆ ఎక్స్ప్రెషన్ను సింప్లిఫై చేయాలన్నప్పుడు సర్టెన్ రూల్ ఆర్ సర్టెన్ ఫార్ములా యొక్క రిజల్ట్ను అప్లై చేసి మనం ఆన్సరు డైరెక్ట్గా రాయడం అన్నమాట. సో మరి మనకు 4 బేసిక్ ఆపరేషన్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ కానివ్వండి లేదా బ్రాకెట్స్ ఇలాంటి ఆపరేషన్స్ ఉన్నప్పుడు సో వాటిని ఏ విధంగా మనము సింప్లిఫై చేయాలి, అలాంటి ప్రాబ్లమ్స్ను ఏ విధంగా మనము సింప్లిఫై చేయాలనేది మనము ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. సో మరి ఈ టాపిక్ నుంచి మనకు వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే సో మనకు ఆర్ఆర్బి కానివ్వండి, అలానే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సి, సో ఎస్ఐ కానిస్టేబుల్, అలానే సో విఆర్ఓ, మరి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏపీపీఎస్సీ రిక్రూట్ చేసే ఎగ్జామ్స్ కానివ్వండి, తెలంగాణ స్టేట్ రిక్రూట్ చేసే ఎగ్జామ్స్, వీటన్నిటికీ మనకు సో 2 to 3 క్వశ్చన్స్ మనకు ఈ సింప్లిఫికేషన్ నుంచి సో అడగడం జరుగుతుందన్నమాట. అంటే మనకు ఆల్రెడీగా సింప్లిఫికేషన్ అన్నప్పుడు మనకు బేసిక్ ఆపరేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మనకు జనరల్గా ఇలా ఇచ్చాడు ఒక క్వశ్చన్ అనుకుందాం. సో 20 + 10 డివైడెడ్ బై 5. సో ఇలా ఇచ్చినప్పుడు కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది అభ్యర్థులు దీన్ని సో ఏ విధంగా చేయొచ్చు. కొంతమంది ఏం చేస్తారు, 20 + 10 సో 30 డివైడెడ్ బై 5. సో 13 5తో డివైడ్ చేస్తే 6. ఈ విధంగా సింప్లిఫై చేస్తారు 20+. మరి కొంతమంది స్టూడెంట్స్ 10 డివైడెడ్ బై 5 అంటే 20 + 10 డివైడెడ్ బై 5 మీన్స్ 2. సో వి గెట్ 22. ఈ విధంగా చేస్తారు. అయితే సో ఇక్కడ మనము ఈ 2 మెథడ్స్లో మనకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఒకసారి చూస్తే మనకు ఈ మెథడ్ అనేది పూర్తిగా రాంగ్ అన్నమాట. ఎందుకు రాంగ్ అంటే సో మనకి ఇలా బేసిక్ ఆపరేషన్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్, సో ఇవి ఉన్న ఎక్స్ప్రెషన్ మనము సాల్వ్ చేయాలన్నప్పుడు ఫస్ట్ డివిజన్ చేయాలి, నెక్స్ట్ మల్టిప్లికేషన్ అంటే m, తర్వాత అడిషన్, ఆ తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి అన్నమాట. సో కాబట్టి ఇవి ఈ ఎక్స్ప్రెషన్స్లో ఈ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో ఫస్ట్ డివిజన్ 10ని మనం 5తో డివైడ్ చేస్తాం. 10ని 5తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. సో అంటే 20 + 2. నెక్స్ట్ మల్టిప్లికేషన్ లేదు కాబట్టి నెక్స్ట్ అడిషన్ 20 + 2 22. సో ఇది మనకు ఎగ్జాక్ట్ ఈ విధంగా చేయాలన్నమాట. సో చాలామంది విద్యార్థులు ఇవి ప్రాసెస్ తెలియక ఇలా కూడా చేస్తారు. ఈ మెథడ్ అనేది రాంగ్. సో ఇలా చేయడం అనేది మనకు కరెక్ట్. సో ఇది మనకు సింప్లిఫికేషన్ అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ను ఒక పద్ధతి ప్రకారం సర్టెన్ రూల్ను ఉపయోగించి సో మనము సాల్వ్ చేయడం. సో ఇందులో మనకు ఇంకా వీటికన్నా డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ కన్నా ముందు మనకు బ్రాకెట్స్ ఉన్నాయనుకోండి, ఆ బ్రాకెట్స్ ముందు చేయాలా. వీటికన్నా అంటే సో ఈ ఎక్స్ప్రెషన్ను మనము బొడోమోస్ రూల్ ప్రకారము చేయాల్సి వస్తుందన్నమాట. సో దీన్ని మనము బొడోమోస్ రూల్ అని చెప్తాం. సో ఇందులో మనకు B స్టాండ్స్ ఫర్ బ్రాకెట్స్,
O means O stand for off. Off is nothing but into. So D means division. We can take that symbol division. So M means multiplication. So A means addition plus S means subtraction minus. సో అయితే ఇక్కడ మనకు ఆ ప్లేస్లో ఇంటూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇంటూ సబ్స్టిట్యూట్ చేస్తున్నామంటే సో ఇది మనకు డివిజన్ కన్నా ముందు ఉంది కాబట్టి ఫస్ట్ హాఫ్ ప్లేస్లో ఇంటూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనం దీనినే మొదటిగా సింప్లిఫై చేయాలా. సో వీటికన్నా ముందు బ్రాకెట్స్ ఉంటే బ్రాకెట్స్ సింప్లిఫై చేయాలా. మళ్ళీ ఆ బ్రాకెట్స్ మనకు డిఫరెంట్ టైప్స్ అనమాట. అవి ఏమనేది ఒకసారి చూద్దాం. సో ఆ బ్రాకెట్స్ కూడా మనం ఒక ఆర్డర్లో సింప్లిఫై చేయాల్సి వస్తుంది. సో అందులో ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ సింప్లిఫై చేయాలి, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ సింప్లిఫై చేయాలి, తర్వాత రెక్టాంగులర్ బ్రాకెట్ ఆర్ స్క్వేర్ బ్రాకెట్ సింప్లిఫై చేయాలి. సో వీటికన్నా ముందు మనకు బార్ ఉంటే బార్ను సింప్లిఫై చేయాలి. సో ఫస్ట్ 1 బార్, సెకండ్ వన్ స్మాల్ బ్రాకెట్, సో ఫ్లవర్ బ్రాకెట్, సో స్క్వేర్ బ్రాకెట్. ఈ ఆర్డర్లో మనము సింప్లిఫై చేయాల్సి వస్తుంది. సో దీన్ని మనము బార్ పై గీత లేదా వింకులం అని కూడా అంటాం. సో వింకులం. అలానే మనకు సో దీన్ని స్మాల్ బ్రాకెట్ అని పిలుస్తాం. అలానే సో మనకు దీన్ని ఫ్లవర్ బ్రాకెట్ ఆర్ కర్లీ బ్రాకెట్ అని కూడా పిలుస్తాం అన్నమాట. కర్లీ బ్రాకెట్. నెక్స్ట్ రెక్టాంగులర్ బ్రాకెట్ ఆర్ స్క్వేర్ బ్రాకెట్ అని కూడా మనం బిగ్ బ్రాకెట్ ఆర్ స్క్వేర్ బ్రాకెట్ ఆర్ రెక్టాంగులర్ బ్రాకెట్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు బ్రాకెట్స్ ఇచ్చినప్పుడు కూడా ఈ ఆర్డర్ను మనము ఫాలో కావాల్సి వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ వింకులం ఆర్ బార్, కాబట్టి దీన్ని బొడమస్ కన్నా ముందు బి కన్నా ముందు మనము వి కూడా ఇలా రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ రూల్ ప్రకారము మనము ఈ విధంగా సింప్లిఫై చేయాలి. సో బాగా గుర్తుంచుకోండి, సింప్లిఫికేషన్ అంటే మనకు ఫస్ట్ సింబల్స్ ఇచ్చినప్పుడు మనకు డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఈ ఆర్డర్లో చేయాలి. సో హాఫ్ బ్రాకెట్స్ ఉన్నప్పుడు మనకు బొడమస్ రూల్ ఉపయోగించి మనము సింప్లిఫై చేయాల్సి వస్తుంది. సో ఇవి బాగా గుర్తుంచుకోవాలి. రైట్. మరి వీటి మీద మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో 8 into 16 divided by 4 of 4 plus 30 minus 6 ఇచ్చాడు. సో మనకు ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలా. సో మనకు రూల్ బొడమస్ రూల్ అంటే మనకు ఫస్ట్ బ్రాకెట్స్. సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో బ్రాకెట్ ఎక్కడుందో అండర్లైన్ చేసుకోండి. ఫస్ట్ బ్రాకెట్స్ సింప్లిఫై చేద్దాం. అంటే 30 minus 6. సో రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేద్దాం. సో 8 into 16 divided by 4. సో హాఫ్ 4. సో ప్లస్ 30 minus 6 24 అవుతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ హాఫ్ బ్రాకెట్ తర్వాత హాఫ్ మనకు ఎక్స్ప్రెషన్లో ఎక్కడుందో చూడండి. హాఫ్ ఇక్కడ. సో హాఫ్ ప్లేస్లో మనం ఇంటూ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 8 into 16 divided by సో 4 into 4 ప్లస్ 24. సో ఇక్కడ హాఫ్ ప్లేస్లో ఇంటూ ఉంది కాబట్టి ఇది మొదట మనము సింప్లిఫై చేయాలి. సో 8 into 16 divided by 4 4s 16 ప్లస్ 24. నెక్స్ట్ మనకు బ్రాకెట్ ఓవర్ తర్వాత హాఫ్ చేసాం. ఇప్పుడు డివిజన్ చూసుకోవాలి. డివిజన్ 16 divided by 16. సో 8 into 16 divided by 16 సేమ్ నెంబర్ కాబట్టి 1 వస్తుంది ప్లస్ 24. రైట్. నెక్స్ట్ మల్టిప్లికేషన్. సో 8 into 1 8 ప్లస్ 24. సో నెక్స్ట్ అడిషన్. సో మల్టిప్లికేషన్ తర్వాత నెక్స్ట్ అడిషన్. సో 24 ప్లస్ 8 32. సో ఈ విధంగా మనము ఒక ఆర్డర్లో చేయాలి. ఫస్ట్ బ్రాకెట్స్, నెక్స్ట్ హాఫ్, నెక్స్ట్ మనకు హాఫ్ తర్వాత హాఫ్ ప్లేస్లో ఇంటూ సబ్స్టిట్యూట్ చేసాం, తర్వాత డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, ఫైనల్గా అడిషన్. సబ్ట్రాక్షన్ లేదు కాబట్టి ఇక్కడ అడిషన్ వరకు ఎండ్ అయింది ప్రాబ్లం. అంటే ఆన్సర్ మనకు
32. సో ఈ విధంగా మనము చేయాలి. ఇలా ఒక 1 or 2 ప్రాబ్లమ్స్ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలుగుతారనమాట. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ మనకు బ్రాకెట్స్ ఒకసారి చూడండి. స్మాల్ బ్రాకెట్స్ ఉన్నాయి, స్మాల్ బ్రాకెట్ ఉంది, సో బార్ ఉంది, స్మాల్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్, అలానే రెక్టాంగులర్ బ్రాకెట్. సో ఇవి ఒక ఆర్డర్లో సింప్లిఫై చేయాలి. ఫస్ట్ మనము ఈ బార్ను సింప్లిఫై చేయాలి, తర్వాత స్మాల్ బ్రాకెట్, ఆ తర్వాత ఫ్లవర్ బ్రాకెట్, నెక్స్ట్ రెక్టాంగులర్ బ్రాకెట్ ఆర్ బిగ్ బ్రాకెట్ రిమూవ్ చేద్దాం. రైట్, సో మనకు సొల్యూషన్ ఒకసారి చూద్దాం. సో 10 రైట్ యాజ్ ఇట్ ఈస్ మైనస్, సో 8 ప్లస్ 6 మైనస్ ఆఫ్ 7 మైనస్. సో ఇక్కడ ఫస్ట్ మనం బార్ని రిమూవ్ చేయాలి కాబట్టి సో 6 మైనస్ 4 2 రాసేస్తాం. రైట్, సో నెక్స్ట్ వన్ స్మాల్ బ్రాకెట్, సో 10 మైనస్ ఆఫ్ 8 ప్లస్ 6 మైనస్ 7 మైనస్ 2 వచ్చేసి మనకు 5. సో స్మాల్ బ్రాకెట్ రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ 10 మైనస్ 8 ప్లస్ 6 మైనస్ 5 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు 10 మైనస్ 8 ప్లస్ 1 9, 10 మైనస్ 9 1. సో ఈ విధంగా మనము చేయవచ్చు. సో ఆన్సర్ ఈజ్ 1. సో ఆప్షన్ ఈజ్ 2. సో ఇలా మనకు ఈ బొడోమోస్ రూల్ మీద ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి మనం ఈ విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే మనకు సో ఫస్ట్ మనకు ఇక్కడ వింకులం ఫస్ట్ వన్ రిమూవ్ చేయాలి, నెక్స్ట్ స్మాల్ బ్రాకెట్, నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్, తర్వాత రెక్టాంగులర్ బ్రాకెట్ ఆర్డర్. సో ఇప్పుడు మనకు 8 మైనస్ ఆఫ్ 6 మైనస్ 5 డివైడెడ్ బై, సో 4 మైనస్ 3 1 కాబట్టి 1 రాసేస్తాం. రైట్, నెక్స్ట్ 5 డివైడెడ్ బై 1 స్మాల్ బ్రాకెట్లో 5 డివైడెడ్ బై 1 చేయండి. సో రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేద్దాం. 6 మైనస్ 5 డివైడెడ్ బై 1 మీన్స్ 5. రైట్, నెక్స్ట్ 8 మైనస్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు 6 మైనస్ 5 1, సో 8 మైనస్ 1, సో దట్ ఈస్ ఈక్వల్ టు 8 మైనస్, సో 8 మైనస్ 1 ఈజ్ 7. సో ఫైనల్ ఆన్సర్ 8 మైనస్ 7 ఈజ్ 1. సో ఇలా చేయాలి. సో ఇక్కడ మనకు ఫస్ట్ బార్ రిమూవ్ చేసాం, తర్వాత స్మాల్ బ్రాకెట్ రిమూవ్ చేసాం, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ రిమూవ్ చేసాం, నెక్స్ట్ బిగ్ బ్రాకెట్ రిమూవ్ చేసాం అనమాట. 4th వన్ ఇది ఆర్డర్. రైట్, సో ఈ విధంగా రిమూవ్ చేసేసాం. మళ్ళీ వీటిని పవర్స్గా తీసుకోకూడదు, జస్ట్ ఇక్కడ ఆర్డర్ కోసం ఈ నంబరింగ్ ఇవ్వడం జరిగింది, అది గమనించాలి మీరు. రైట్, సో మరి ఆన్సర్ ఈజ్ 1 కాబట్టి మనకు ఏ ఆప్షన్లో ఉందో చూసుకోవాలి. సో ఆప్షన్ 4లో ఉంది. అయితే ఒకసారి మరి యాస్పిరెంట్స్ ఒకసారి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, సో ఇది ఆన్సర్ మనకు 1 వచ్చింది. చాలా జాగ్రత్తగా వినండి, ఆన్సర్ 1 వచ్చింది. ఒక్కోసారి మనకు ఆప్షను టక్కన ఆన్సర్ 1 వచ్చింది అనేసి ఆప్షన్ 1 కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ మిస్టేక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆన్సర్ 1 వచ్చింది. 1 అనేది ఏ ఆప్షన్లో ఉందనేది కూడా మీరు గమనించుకోవాలి, ఆప్షన్ 4. సో ఇది జనరల్గా జరిగే మిస్టేక్, ఒకసారి గుర్తుంచుకోండి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ మనకు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ ప్రశ్నలో ఫస్ట్ స్మాల్ బ్రాకెట్లో ఉండే ఎక్స్ప్రెషన్ను సింప్లిఫై చేయాలి. సో రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం. సో ఇక్కడ మనకు 5 into 2 రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే రాసేసి చూడండి ఇక్కడ. సో ఈ స్మాల్ బ్రాకెట్లో మనకు మైనస్ ఆఫ్ అడిషన్ ఉంది. సో ఇందులో ముందుగా మనము ఆఫ్ ప్లేస్లో ఇంటూ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 7 ప్లస్ 2 into 4 మైనస్ 19. రైట్, సో ఇంటూ దీన్ని మొదట మనము సింప్లిఫై చేయాలి. సో రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేద్దాం. సో 3 మైనస్, ఇప్పుడు చూడండి 2 into 4 8 అవుతుంది. నెక్స్ట్ అడిషన్ 8 ప్లస్ 7, సో 8 ప్లస్ 7 15, 15 మైనస్ 19,
సో అంటే మనకు ఇక్కడ 7 ప్లస్ 8 మైనస్ 19 అవుతుంది. రైట్. సో 5 into 2 minus 3 minus of 5. 7 plus 8 15 minus 19. సో మైనస్ ఆఫ్ -4 అవుతుంది అన్నమాట. రైట్. 5 into 2 minus of 3 minus of minus into minus ప్లస్ అవుతుంది. 5 plus 4 9 అవుతుంది. రైట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకు 5 into 2 minus 3 minus 9 means -6. that is equal to 5 into 2 10 అవుతుంది. minus into minus plus 6. so that is equal to 16 మనకు రిక్వైర్డ్ ఆన్సర్ అన్నమాట. సో ఆప్షన్ 4 ఈ విధంగా మనము సాల్వ్ చేయవచ్చు. సో బాగా గుర్తుంచుకోండి, ఫస్ట్ స్మాల్ బ్రాకెట్, నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్, నెక్స్ట్ రెక్టాంగులర్ బ్రాకెట్ సింప్లిఫై చేస్తూ వెళ్ళాలన్నమాట. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో మనము నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో డెసిమల్లో ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు సేమ్ కాన్సెప్ట్ ఒకటే. ఫస్ట్ మనకు వింకులం బార్ను రిమూవ్ చేద్దాం. సో బార్ కింద 4.3 minus 2 ఉంది. 4.3లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేద్దాం. రైట్. సో రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. సో 8.7 minus 7.6 of 6.5 minus 5.4. రైట్. మైనస్ 4.3లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 2.3 వస్తుంది. నెక్స్ట్ వన్ 5.4లో మనకు 2.3 సబ్ట్రాక్ట్ చేయాలి. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేద్దాం. 7.6 minus of 6.5 minus. సో 5.4లో 2.3 లెస్ చేసేద్దాం. సో మనకు 3.1 వస్తుంది. 3.1 4 minus 3 1 5 minus 2 3. రైట్. సో నెక్స్ట్ చూడండి, 6.5లో 3.1 సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 8.7 minus 7.6 minus 6.5లో 3.1 లెస్ చేస్తే 5 minus 1 4 6 minus 3 అవుతుంది. 3.4 వస్తుంది. నెక్స్ట్ 7.6లో 3.4 సబ్ట్రాక్ట్ చేస్తే 8.7 minus 6 minus 4 2 7 minus 3 వచ్చేసి 4.2 అవుతుంది. సో ఫైనల్ స్టెప్ 8.7లో 4.2 సబ్ట్రాక్ట్ చేస్తే 7 minus 2 5. సో 8 minus 4 సో 4 వస్తుంది. సో ఫైనల్ వి గెట్ 4.5 ఈజ్ ఆన్సర్. సో ఆప్షన్ 3. అంటే మనకు ఇక్కడ న్యూమరికల్గా ఇచ్చిన, నేచురల్ నెంబర్స్ ఇచ్చిన, డెసిమల్స్ ఇచ్చిన, లేదా ఫ్రాక్షన్స్ ఇచ్చినా, లేదా వేరియబుల్స్ ఇచ్చినా, సో ఎలా ఇచ్చినా కూడా మనకు ప్రాసెస్ ఒకటే అన్నమాట. ఒకటే ప్రాసెస్లో చేస్తాం, డిఫరెంట్ వేస్లో అడిగినా కూడా. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ x = 4 y = 3 ఇచ్చాడు. మనకు ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ కనుక్కోవాలి. సో ఫస్ట్ xy వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకు x is 4 డివైడెడ్ బై స్మాల్ బ్రాకెట్ y ప్లేస్లో మనకు 3 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే అక్కడ మనకు y వాల్యూ 3 ఇచ్చాడు కాబట్టి సో y ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తాం. ప్లస్ x మీన్స్ 4 minus 2. సో ఇది మనకు క్వశ్చన్ అనమాట. సో ఇందులో ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ మనము సింప్లిఫై చేయాలి. 4 డివైడెడ్ బై 3 ప్లస్ 4 minus 2 అన్నప్పుడు 2 వస్తుంది. మళ్ళీ స్మాల్ బ్రాకెట్ 4 డివైడెడ్ బై 3 plus 2 5. సో we get 4 డివైడెడ్ బై 5 4/5. సో ఇది మనకు ఫైనల్ ఆన్సర్ అనమాట. 4/5 మనకు ఆప్షన్స్లో చూసుకుంటే సో ఆప్షన్ 3 అవుతుంది. ఇలా మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి అందులో వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఆ వేరియబుల్స్ వాల్యూస్ ఇలా ఇచ్చినప్పుడు ఇచ్చిన వాల్యూస్ మనము ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఇంకా మన యాజ్ యూజువల్గా మనకు బొడమస్ రూల్ ప్రకారము మనము
చేస్తామన్నమాట. సో ఈ విధంగా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకు సేమ్ ప్రాసెస్ అయితే బొడమోస్ రూల్ ప్రకారమే. ఇక్కడ మనకు ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, అంత తప్పితే ఇంకేమీ లేదు. ఫ్రాక్షన్స్ ఇచ్చినా డెసిమల్స్ ఇచ్చినా కూడా మనం ఒకటే ప్రాసెసే. ఫస్ట్ స్మాల్ బ్రాకెట్లో ఉండేది సింప్లిఫై చేస్తాం. స్మాల్ బ్రాకెట్లో సింప్లిఫై చేయాలన్నప్పుడు ఫస్ట్ స్మాల్ బ్రాకెట్లో డివిజన్ ఉంది, అలానే అడిషన్ ఉంది. ఈ రెండిట్లో ఫస్ట్ మనము డివిజన్ను సింప్లిఫై చేయాలి. 1/4 డివైడెడ్ బై 1/4. సో రిమైనింగ్ పార్ట్ అంతా యాస్టీజ్గా రాద్దాం. 1/4 ప్లస్ 1/4 డివైడెడ్ బై, సో 1/4 is nothing but mixed fraction, improper like మార్స్తాం. 4 into 1 4 plus 1 5/4. సో ఇంటూ 1/4. సో 1/4 ఇక్కడ డివిజన్ మనము ఇంటూగా రాసేస్తే 1/4 becomes 4/1 అవుతుంది. సో ప్లస్ 1/4. సో ఈ విధంగా. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో a/b డివైడెడ్ బై c/d ఈజ్ నథింగ్ బట్ a/b అలానే రాసేస్తాం. ఇంటూ యాక్చువల్గా డివైడెడ్ బై c/d అవుతుంది. c/d నెక్స్ట్ d/c అవుతుంది కాబట్టి సో d/c ఇలా రాయొచ్చు. అంటే ఈ డివిజన్ సింబల్ను మనం ఇంటూ రాస్తే c/d డినామినేటర్లో ఉండే ఫ్రాక్షన్లోని న్యూమరేటర్ డినామినేటర్ ఇంటర్చేంజ్ చేసేస్తే అయిపోతుంది. అంటే డివిజన్ ప్లేస్లో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఈ సెకండ్ ఫ్రాక్షన్ను న్యూమరేటర్ డినామినేటర్ ఇంటర్చేంజ్ చేయొచ్చు, డైరెక్ట్గా మనకు చేయొచ్చు, చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ 4 క్యాన్సిల్ చేస్తే మనకు మీన్స్ 1 into 4/4 1 వస్తుంది అనమాట. రైట్, సో 1/4 ప్లస్, సో రిమైనింగ్ యాస్టీజ్ రాసేద్దాం, డివైడెడ్ బై 5/4. ఇక్కడ మనకు 1 వస్తుంది. 1 ప్లస్ 1/4 ఈజ్ నథింగ్ బట్ 5/4 అవుతుంది. అంటే ఇంటూ 5/4. రైట్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 1/4 ప్లస్, సో ఇక్కడ మనకు ఇక్కడ డివిజన్ చేయాలి. ఇక్కడ డివిజన్ మల్టిప్లికేషన్లో ఫస్ట్ మనం చేయవలసింది డివిజన్. అంటే 1/4 అలానే రాసి డివిజన్ ప్లేస్లో ఇంటూ రాస్తే 5/4 becomes 4/5. 4/5 ఇంటూ 5/4. సో ఈ విధంగా చేయాలి. మనకి ఇక్కడ 4 క్యాన్సిల్ చేయొచ్చు, నెక్స్ట్ 5 క్యాన్సిల్ చేయొచ్చు, ఫైనల్గా 1/4 మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ప్లస్ 1/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/4 ఈజ్ నథింగ్ బట్ 1/2. సో 1/2 ఈజ్ ఫైనల్ ఆన్సర్. సో ఇలా చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో సేమ్ ప్రాసెస్. మనకు ఫస్ట్ స్మాల్ బ్రాకెట్లో ఇక్కడ బార్ను రిమూవ్ చేద్దాం. సో 1/2 రిమైనింగ్ యాస్టీజ్ రాసేయాలి. సో 1/2 ప్లస్ 1/2 మైనస్ ఆఫ్ 1/2 ప్లస్, సో ఇక్కడ మనకు 1/2 మైనస్ 1/2 0 కాబట్టి ఇక్కడ 0 రాసేయచ్చు. రైట్, నెక్స్ట్ స్టెప్ 1/2. సో హియర్ మైనస్ 1/2 మైనస్ ఆఫ్ 1/2 ప్లస్ 1/2 ప్లస్, సో 1/2. సో 1/2 ప్లస్ 0 ఈజ్ నథింగ్ బట్ 1/2. అంటే ఇక్కడ 1/2 మైనస్ 1/2 ప్లస్ 1/2 రాసాం. ఇక్కడ 1/2 ప్లస్ 0 మీన్స్ మనకు మైనస్ 1/2 అనమాట. సో మైనస్ 1/2. సో ఈ విధంగా రాయొచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 మైనస్, సో 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 మైనస్ 1/2 0 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 మైనస్ 1/2 ప్లస్ 0 1/2 అవుతుంది కాబట్టి 1/2 మైనస్ 1/2 ఫైనల్గా మనకు 0 ఆన్సర్. సో ఆప్షన్ ఏ అవుతుంది అనమాట. ఇలా చేయవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ మనకు స్మాల్ బ్రాకెట్లో సింప్లిఫై చేయాలా. సో అంటే ఇక్కడ బార్ ఉంది కాబట్టి 1/2 మైనస్ 1/2 0 అవుతుంది. 0 ప్లస్ 1/2 1/2 అవుతుంది. అగైన్ 1/2 మైనస్ 1/2 0 అవుతుంది. 1/2 ప్లస్ 0 1/2 అవుతుంది. ఫైనల్గా 1/2 మైనస్ 1/2 0 అవుతుంది. సో ఈ విధంగా సింప్లిఫై చేయాలన్నమాట. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
సో ఇందులో మనకు 45 మైనస్ 28 మైనస్ ఆఫ్ 37 మైనస్ ఆఫ్ 15 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 58 అయితే ఎక్స్ విలువ కనుక్కోమని అడగడం జరిగింది. సో ఇందులో మనము ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ బ్రాకెట్ను మనము రిమూవ్ చేసేద్దాం. సో బొడమోసుల ప్రకారం అదే ఆర్డర్లో మనము ఫాలో అవుదాం. సో 45 మైనస్ 28 రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేద్దాం ఇలా. సో ఇక్కడ మనకు స్మాల్ బ్రాకెట్ రిమూవ్ చేస్తే మైనస్ ఇంటూ 15 మైనస్ 15 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ అవుతుంది అనమాట. రైట్. So that is equal to 58. Now 45 minus 28 మైనస్, సో ఇక్కడ 37లో 15 తీసేస్తే మనకు 22 ప్లస్ ఎక్స్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 58. నెక్స్ట్ మళ్ళీ ఈ ఫ్లవర్ బ్రాకెట్ను మనము రిమూవ్ చేస్తే 45 మైనస్ ఆఫ్ 28 మైనస్ 22 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 58 అవుతుంది. నౌ 45 మైనస్, సో 28 మైనస్ 22 6 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 58. నౌ 45 minus 6 minus into minus plus x is equal to 58. So 45 minus 6, so we get 39 plus x is equal to 58. Now x is equal to 58, taking 39 right side becomes minus 39, that is equal to, so 18 minus 9 అవుతుంది, 4 minus 3 1, so we get 19 means ఆప్షన్ 2 అవుతుంది. సో ఇలా మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో కూడా ఇట్లా వేరియబుల్ ఇచ్చి ఆ వేరియబుల్ వాల్యూ కూడా కనుక్కోమని అడగడం జరుగుతుంది. అంటే ప్రాసెస్ మాత్రం ఒకే ప్రాసెస్లో మనం ఈజీగా సాల్వ్ చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా మనము బొడోమోస్ రూల్ ఉపయోగించి ప్రాబ్లమ్స్ను సింప్లిఫై చేస్తాం. సో బ్రాకెట్స్లో మనకు స్మాల్ బ్రాకెట్, నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్, బిగ్ బ్రాకెట్, ఇది ఆర్డరు. సో వీటికన్నా ముందు బార్ ఉంటే బార్ను తొలగించాలి, ఇది ఆర్డర్. అలానే డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, ఇది ఆర్డర్. ఫస్ట్ డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఈ విధంగా మనము ఇలా ఒక 10 ప్రాబ్లమ్స్ కనుక మనం డిఫరెంట్ మోడల్స్ ఈ బొడోమోస్ రూల్ ప్రకారం మనం ప్రాక్టీస్ చేస్తే సో ఈ కాన్సెప్ట్ మీద ప్రశ్న ఏ విధంగా అడిగినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు అనమాట. రైట్. సో సింప్లిఫికేషన్ అనే చాప్టర్కి సంబంధించింది ఈరోజు మనం ఒక కాన్సెప్ట్ బొడోమోస్ రూల్ను ఉపయోగించి మనము చేయడం జరిగింది. మరి నెక్స్ట్ క్లాస్లో మనకు సింప్లిఫికేషన్లో ఫార్ములాస్ ఉపయోగించి ఏ విధంగా సింప్లిఫై చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో మనము తెలుసుకుందాం. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియోలు పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.